అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం అంతా కూడా 7 పాత్రల కోసం చెప్పబడుతుంది. ఈ 7 పాత్రలు కూడా ఎప్పుడు కుమ్మరింపబడతాయంటే 7 ఏళ్ల శ్రమలు అయిపోయిన తర్వాత ఎవరైతే ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమలో మహాశ్రమలు కలిగజేశారో వాళ్ళకి తీర్పు తీర్చడానికి ఈ 7 పాత్రలు కూడా కుమ్మరింపబడతాయి పరలోకం నుంచి. అంటే ఇందులోని మొదటి పాత్ర చెడ్డపుండు పుట్టింది. చెడ్డపుండు అంటే క్షామము కలుగుతుంది, అంటే వ్యాధి కలుగుతుంది. ఇక రెండవదిగా సముద్రము రక్తవర్ణం అవుతుందని ఉంది. సముద్రం రక్తవర్ణం అయ్యి జీవజంతువులన్నీ కూడా చనిపోతాయి అని చెప్పబడుతుంది. రెండో పాత్ర కుమ్మరించగానే అంటే సముద్రం మీద ఆ 10 మంది రాజులు 7 రాజ్యాల వాళ్ళు కలిపి యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని సంహరించడానికి, అంటే ఈ 7 పాత్రల్ని మనం ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఎవరైతే 7 ఏళ్ల శ్రమల్లో ఇశ్రాయేలు ప్రజల శ్రమలో మహాశ్రమలు కలుగు చేశారో వాళ్ళ మీదే తిరిగి ఏ విధంగా వాళ్ళ మీద ఈ ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేసి వాళ్ళతో గెలుస్తారంటే ఒకటి క్షేమం వల్ల, అంటే ఒకటి క్షామం వల్ల అంటే కరువు వల్ల, 2 అగ్ని ద్వారా, 3 సముద్రం వాళ్ళని కప్పివేయడం మూలంగా, 4 యుద్ధం ద్వారా వీళ్ళందరూ కూడా సంహరింపబడతారు. ఆ సంహరింపబడ్డ ఈ 7 పాత్రలు చెడ్డపుండు పుడతాదని, సముద్రం రక్తంగా మారుతుందని, జీవజంతువులన్నీ చనిపోతాయని, మేఘమండలం అంతా కలుషితం అవుతుందని, అగ్ని ద్వారా మాడిపోతారని ఈ 7 పాత్రల్లో చెప్పుకున్న దాన్ని అంతటిని కూడా ప్రకటన గ్రంథం 17, 18 అధ్యాయంలోనే మరలా అదే విషయాన్ని ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా నాశనం అవుతుంది అన్న దాన్ని ఇంకా వివరించి చెప్పబడుతుంది. అంతే అంటే ఆ 7 ఏళ్ల శ్రమలు ముగిసిపోయిన తర్వాత ఈ 7 పాత్రల యొక్క వివరం ఇంకా స్పష్టంగా వివరంగా ఇంకా క్లుప్తంగా ప్రకటన గ్రంథం 17, 18 అధ్యాయాలు చెప్పబడుతుంది అని వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.